డబ్బుల లావాదేవీల వివాదంతో మహిళలను వేధించడంతో పాటు సోషల్ మీడియాలో వారి ఫోటోలు, ఫోన్ నెంబర్లు పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఆర్జీఐఏ ఐస్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. క్యాటరింగ్ వ్యాపారం చేసే నిందితుడు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కస్టమర్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పెట్టి కాల్ గర్ల్స్ అంటూ అసత్య ప్రచారం చేసినట్లు ఫిర్యాదులు అందాయని చెప్పారు. బాధిత మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నిందితుడిపై పలు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. అతని ఫోన్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతకర పోస్టులను తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళలు ఇలాంటి వేధింపులకు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే క్యాటరింగ్ ప్రకటనలను నమ్మే ముందు వివరాలను పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అంటే ఒక వ్యక్తి వన్నూరు స్వామి అనే వ్యక్తి మమ్మల్ని కులం పేరు మీద పెట్టి తిడుతున్నాడు. తర్వాత మాకు సంబంధించిన వీడియోస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి అప్లోడ్ చేసి మా ఊరి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళు ఎస్సీలు అయినందువల్ల SC/ST కేసు నమోదు చేసుకున్నాము. సో ఆ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా రోజుల నుంచి కూడా అది దాదాపు 1 వీక్ 10 డేస్ నుంచి తిరుగుతున్నాం. ఓన్లీ ఫోన్ నెంబర్స్ మాత్రమే ఉంటున్నాయి, మనిషి దొరకట్లేదు. కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడం వల్ల మాకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా తేలిందంటే అతని కొన్ని కంప్లైంట్స్ వేరే వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నాయని కూడా వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశాం. ఆ తర్వాత అదేవిధంగా తన మన అసప్ ట్యాంక్ ఏరియాలో ఉంటుందని చెప్పేసి తిరగడంతో కంటిన్యూగా 3-4 టైమ్స్ వెళితే నిన్న సాయంత్రం ఆ మసప్ ట్యాంక్ ఏరియాలో మనిషి దొరికినట్టు తీసుకొని వచ్చి అతను ఇంట్రాగేట్ చేస్తే దాదాపుగా అతని మీద ఒక 18 to 20 కేసెస్ దాకా ఇన్వాల్వ్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి, అందులో ఒక 8 ఇంకా యూఐలో ఉన్నాయి. అతని ఎంఓ ఏంటంటే ఎవరైనా సరే ఆయనకు డబ్బుల ఇష్యూలో గొడవ అయితే దానికి సంబంధించి ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని ఎవ్రీడే దాదాపు ఒక 100 కాల్స్ చేస్తాడు. అబ్యూజివ్ అంటే ఇంకా బండ బూతులు తిడతాడు అన్నమాట, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ తిడతాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నెంబర్లు కాంటాక్ట్ తీసుకుంటాడు, వాళ్ళని తిడుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అని కానీ వాళ్ళ చుట్టాలని లేకపోతే ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరితో కాంటాక్ట్ తీసుకుంటాడు, వాళ్ళని తిడతాడు, వాళ్ళ ద్వారా వాళ్ళకి తిట్టాలని చెప్తాడంట. ఆ నేచర్ అదేమో అది ఆ రకంగా చేస్తున్నాడు. సో ఈ లేడీ చాలా తన్ని కాల్ గర్ల్ అని పెట్టి అక్కడ అది పెడుతున్నారని చెప్పేసి కొంచెం దాని గ్రావిటీ పెరగడంతో మేము చాలా తీక్షణంగా ప్రయత్నం చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినాము. ఈరోజు ఆయన కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది సైకలాజికల్గా ఫైనాన్స్ ఇష్యూ, చిన్న ఇష్యూ అది. వాడు ఎవరిదైనా డబ్బుల విషయంలో గొడవపడి వాళ్ళు 5,000 10,000 ఏమైనా తేడా వచ్చి క్యాటరింగ్ చేస్తుంటాడు. సో వాళ్ళు సప్లై సరిగ్గా చేయలేదని చెప్పేసి వాళ్ళకు ఒక 5,000 10,000 ఏమైనా తేడా వేస్తే ఆ 5-10,000 గురించి ఇక వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చేంతవరకు తిడతాడు అన్నట్టు. వాడు తిడతాడు, వేరే వాళ్ళతో తిట్టిస్తాడు, వాళ్ళందరితో వాళ్ళు తిట్లకు భయపడి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుంటారు. సో అదేవిధంగా ఈ కంప్లైంట్కి సంబంధించింది కూడా ఏమైందంటే ఆ కంప్లైంట్ వాళ్ళ రిలేటివ్ ఒకతను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకు ఒక డబ్బులు ఇచ్చాడు 20,000. అది వాళ్ళు అతనికి ఎవరికైతే బెయిల్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళతో తీసుకున్నట్టు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి డబ్బులు ఇవ్వడం, వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేశాడు. వీళ్ళని ఇక్కడ తిట్టడం, వీళ్ళ ఊరి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ కూడా వాళ్ళందరినీ తిట్టడం, ఆ ఊళ్ళని కూడా తిట్టడం. అంటే ఎవరిని పడితే వాళ్ళని బండబుద్ధులు తిడుతుంటారు, అంటే భయప్రాంతులు గురి చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళని ఎక్కడ ఉంటాడు సార్ ఈయన పేరు? ఏం పేరు? ఇంతకుముందు గతంలో ఏమి కేసులు ఉన్నాయి? అదే అంటే టోటల్ ఇప్పటికి ఒక 20 కేసుల దాకా ఉంటాయి. చాలా మంది కంప్లైంట్ కూడా అయిపోయినట్టు. అన్ని పోలీస్ స్టేషన్లో చుట్టుముట్టు ఇక్కడ ఉన్న మన కమిషనర్